బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్‌గా మరో హిందూ యువకుడి హత్యతో అక్కడ మైనారిటీలైన హిందువుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ గారు 17 ఏళ్ల తర్వాత మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ వచ్చారు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులది బంగ్లాదేశ్, అందరిది బంగ్లాదేశ్ అంటూ ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి సార్. ఏంటి సార్ తారిక్ రెహమాన్ ఎంట్రీ తర్వాత ఎలాగా ఉండబోతోంది? తారిక్ రెహమాన్ ఎంట్రీ ఫలితం ఏంటి, ప్రభావం ఏంటి? ఇది అర్థం కావాలంటే బంగ్లాదేశ్ హిస్టరీ అర్థం కావాలి. బంగ్లాదేశ్ లో రెండు ప్రధాన పార్టీలు, షేక్ హసీనా నాయకత్వం అవామీ లీగ్, బంగ్లా విమోచన ఉద్యమానికి నాయకత్వం వహించిన షేక్ ముజిబుర్ రెహమాన్, షేక్ హసీనా తండ్రి ప్రారంభించిన పార్టీ. రెండవ ప్రధానమైన పార్టీ ఖలీదా జియా, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. సో బిఎన్పి నాయకురాలైన ఖలీదా జియా ఇప్పుడు సీరియస్ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. ఆమె కొడుకు తారిక్ రెహమాన్. సో ఇతను 2008లో బంగ్లాదేశ్ విడిచి వెళ్ళిపోయాడు, 17 years క్రితం. అప్పుడు మిలిటరీ గవర్నమెంట్ ఉండే, అంటే బంగ్లాదేశ్లో ఈ మిలిటరీ కూర్స్ తిరుగుబాట్లు కామన్ కదా. ఆ టైంలో ఆయన పైన చాలా కేసులు పెట్టారు, జైల్లో టార్చర్ చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన మీద కేసులు పెడితే ఆయన లండన్లోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఖలీదా జియా సీరియస్లీ ఇల్, ఎనీ మూమెంట్ అంటున్నారు. సో ఆ సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి నాయకత్వం వహించే వారు లేరు. సో ఆ నాయకత్వం కొరత ఉన్న నేపథ్యంలో తారిక్ రెహమాన్ వచ్చారు. అలా ఆయనకు లక్షల సంఖ్యలో బిఎన్పి అభిమానులు స్వాగతం చెప్పారు. సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతారంటున్నారు. ఎన్నికలంటూ జరిగితే అధికారంలోకి రావటానికి ఒక బలమైన ప్రధానమైన పార్టీగా ఉంటుంది. సో షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాతీ ఇస్లామీతో కలిసి నడిచింది, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నది. జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ ఇస్లామిక్ మతచాందసవాద పార్టీ, ఇస్లామిస్ట్ పార్టీ, ప్రో పాకిస్తాన్ పార్టీ, బంగ్లాదేశ్ లిబరేషన్ వ్యతిరేకించిన పార్టీ. ఆ జమాతీ ఇస్లామీతో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ అలయన్స్ లో పెట్టుకొని మీకు షేక్ హసీనాతో పోరాడారు. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి జమాతీ ఇస్లామీకి తేడా ఉంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన కంపారిటివ్లీ అవామీ లీగ్తో పోలిస్తే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కాస్త ఫండమెంటలిస్ట్ స్వభావం ఉన్న పార్టీ, యాంటీ ఇండియా స్వభావం ఉన్న పార్టీ. కానీ జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్తో పోలిస్తే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఇండియా కూడా పాజిటివ్గా రియాక్ట్ కావటానికి కారణం ఏంటంటే జమాతీ ఇస్లామిస్ట్ ఫోర్సెస్తో పోలిస్తే బిఎన్పి ద బెటర్ ఆప్షన్ అవుతుంది ఇండియాకు. అవామీ లీగ్తో పోలిస్తే బెటర్ ఆప్షన్ కాకపోవచ్చు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో అవామీ లీగ్ను నిషేధించారు, ఎన్నికల్లో కూడా పోటీకి అనర్హులుగా ప్రకటించారు. ఈ హసీనా వ్యతిరేక పోరాటంలో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ముందుకొచ్చింది. ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లో, ఇప్పుడు స్ట్రీట్లో జరుగుతున్న, వీధుల్లో జరుగుతున్న ప్రొటెస్ట్లో కూడా జమాత్ ఇస్లామీ నాయకత్వం ఇస్లామిస్టులు పైచేయి సాధించారు. ఈ సమయంలో అధికారం కొరకు బిఎన్పి, జమాత్ ఇస్లామీ ఒకప్పుడు కలిశాయి అవామీ లీగ్ వ్యతిరేకంగా. ఇప్పుడు అవామీ లీగ్ లేని పరిస్థితుల్లో జమాతీ ఇస్లామీకి బంగ్లా నేషనలిస్ట్ పార్టీకి మధ్యనే ఫైట్ నడిచే అవకాశం ఉంది. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ స్వయంగానే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. తారిక్ రెహమాన్ లండన్లో ఉండగానే ప్రకటించారు జమాత్ ఇస్లామీతో మాకు పొత్తు లేదు అని. అంటే బిఎన్పి జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్తో డిమార్కెట్ చేసుకునే పనిలో పడింది. ఎందుకంటే ఆ పార్టీ పేరులోనే బంగ్లా నేషనలిస్ట్ పార్టీ. అందుకే నిన్న తారిక్ రెహమాన్ ఎయిర్పోర్ట్లో విమానం దిగడంతోనే షూస్ విడిచి ఆడ బంగ్లాదేశ్లో భూమిపై ఇంత మట్టి తీసుకొని బంగ్లా జాతీయవాదాన్ని మరోసారి తాను ప్రతినిధిని అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. తర్వాత 1971లో బంగ్లా లిబరేషన్ వార్ను వ్యతిరేకించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా అన్నాడు. ఎందుకంటే యూనస్ మద్దతుతో చెలరేగిపోతున్న ఇస్లామిస్ట్ ఫోర్సెస్ అసలు బంగ్లా లిబరేషన్ ని తప్పుపట్టే దశకొచ్చారు. సో అందువల్ల ఇప్పుడున్న రాజకీయాల్లో జమాతీ ఇస్లామీ ప్రాబల్యాన్ని తగ్గించి తాను అధికారంలోకి రావాలని బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ప్రయత్నిస్తోంది.
సో అందువల్ల మీకు బిఎన్పి గతంలో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో కలిసిన పార్టీ, ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ స్వభావం కలిగిన పార్టీ అయినా కూడా ఇప్పుడు లిబరల్ పార్టీగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటాం. అందుకే మేము బంగ్లాదేశ్లో మత సామరస్యాన్ని కాపాడుతాం, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని మార్టిన్ లూథర్ కింగ్ మాటల్ని ఉటంకిస్తూ ఐ హ్యావ్ ఎ ప్లాన్, బంగ్లాదేశ్కు నాకు కల ఉంది, నాకు ప్రణాళిక ఉంది అని చెప్పాడు. ఒక ఆధునికమైన బంగ్లాదేశ్ నిర్మాణానికి తాను కట్టుబడి ఉంటాను అని జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకత్వంలోని ఇస్లామిస్ట్ ఫోర్సెస్తో డిమార్కేట్ చేసుకుంటూ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ముందుకు వస్తుంది. అందువల్ల ఇవాళ అవామీ లీగ్ రద్దయిన నేపథ్యంలో, షేక్ హసీనా బంగ్లాదేశ్లో లేని నేపథ్యంలో జరగబోయేటువంటి పరిణామాలు, ఈవెన్ ఒక దశలో అవామీ లీగ్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కూడా పొత్తు కుదురుతుంది అని కూడా అన్నారు. ఆ రెండే ప్రధానమైన పార్టీలు. రాజకీయాలు ఎలా ఉంటాయో దానికి ఉదాహరణ ఇమ్రాన్ ఖాన్ ఫినామినా వచ్చినప్పుడు పాకిస్తాన్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అలాగే పాకిస్తాన్ ముస్లిం లీగ్ రెండు ప్రధాన ప్రత్యర్థులు, ఆ రెండే కలిశాయి. ఇప్పుడు రెండు కలిసి అధికారంలో ఉన్నాయి. సో అందువల్ల బంగ్లాదేశ్లో డెఫినెట్ గా బిఎన్పి రివైవల్, బంగ్లాదేశ్ రాజకీయాల్లో జమాతీ ప్రభావాన్ని నియంత్రించడానికి గనక తారిక్ రెహమాన్ రాక కారణమైతే అది ఒక కాస్త హెల్తీ డెవలప్మెంట్ అవుతుంది. బట్ బంగ్లాదేశ్లో తిరిగి ఆ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కనుక సరెండర్ అయితే బిఎన్పి అప్పుడు ప్రమాదకరంగా మారుతుంది.